ఆమె చూపులంటే అంత గొప్పవండి. మూకశంకరులు తినే చెప్పారనుకుంటున్నారా? అమ్మా, అటువంటి తల్లి పద్మము పక్కన హంస యొక్క ధ్వనులు వినపడుతున్నాయి అంటే నీ పాద మంజీరముల యొక్క ధ్వని అంత గొప్పది. పాదపద్మము అంటాం. అంటే అమ్మవారి పాదము పద్మమైతే నువ్వు భృంగం అవ్వాలి అని. నువ్వు తుమ్మెదవై ఆ పాదముల యందు నీ దృష్టి పెట్టి పరమ సంతోషంతో పరమ భక్తితో ధ్యానం చెయ్యాలి ఆవిడ పాదాలని. అలా ఎవడు భృంగమై నిలబడతాడో వాడికి సమస్త కటాక్షం ఉంటుంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, అమ్మా లోకంలో పద్మాలన్నిటికీ ఓ కోరిక పుట్టింది. అమ్మవారి పాదపద్మాలు అంటారు కదూ, ఆ పాదముల దగ్గరికి వెళ్ళి ఆ పద్మాలు చూసాయి మాలా ఉంటాయంటారు. ఈ పద్మాలు అమ్మవారి పాదాలు మాలా ఉంటాయా అని చూసాయి. వాటికి అర్థమైంది. ఏమర్థమైందో తెలుసా? హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం అన్నారు. పద్మాలు అన్నాయిట, చీ 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 ఎంత పాపం చేశాన్రా, మనలా ఉంటాయి అమ్మవారి పాదాలన్నాం. హిమానీహంతవ్యం, మంచు పడితే చెదిరిపోయి రేకులిలా వంగిపోయి పడిపోతాం మనం. అమ్మ మంచుకొండ కూతురు, హిమవత్ పర్వతంలో పుట్టింది. హిమాలయ పర్వతానికి పుట్టి హిమాలయ పర్వతాల్లో పెరిగి హిమాలయాల్లో ఉన్న కైలాసంలో వర్ధిల్లుతున్నటువంటి తల్లి యొక్క పాదములకు మంచు పడితే పడిపోయేటటువంటి మనకి పోలిక. పైగా మనం హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ. పద్మం రాత్రి ముడుచుకుంటుంది, తెల్లవారకట్ట విచ్చుకుంటుంది. మనం రాత్రి అయితే పడుకుంటాం, తెల్లవారితే లేస్తాం. అమ్మ పాదములు అలా పడుకుంటాయా? అహర్నిశలు ఎక్కడ ఏ భక్తుడు ఎవరు పిలుస్తారో అని ఆ పాదపద్మములు సర్వదా కాపాడడానికి సిద్ధంగా ఉంటాయి. రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచే మనకి అహర్నిశలు భక్తులను కనిపెట్టుకుని ఉండే ఆ పాదాలకి పోలిక. పైగా మన దగ్గర స్వార్థం ఉంది. వరం లక్ష్మీపాత్రం, లక్ష్మీదేవిని తీసుకొచ్చి మనలో కూర్చోబెట్టుకున్నాం మనం. అమ్మవారికి పద్మం స్థానం, లక్ష్మీదేవిని మనలో కూర్చోబెట్టుకున్నాం. అమ్మవారి పాదాలు శ్రియమతి సృజంతౌ సమయినాం. అమ్మవారి పాదములను భక్తితో పూజ చేసే వాళ్ళకి ఆ పాదాలు లక్ష్మీదేవిని ఇస్తాయి. లక్ష్మిని దాచుకున్న వాళ్ళం మనం, లక్ష్మిని ఇచ్చేవి ఆ పాదాలు. మనకి అమ్మకి పోలిక. కాబట్టి సరోజం తత్పాదౌ జనని జయమ కశ్చిత్రమిహ కిం. చిచి చిచి ఏదో పాదపద్మాలు అంటారు కానీ మనకి అమ్మకి పోలికేమిటి? అమ్మ పాదాలు అమ్మ పాదాలే, అద్భుతం ఆ పాదాలని పద్మాలన్నీ కలిసి నమస్కారం చేసేయటం. అమ్మా అంత గొప్ప పాదములమ్మా నీ పాదములు. కాబట్టి యోగులను అనుగ్రహించగలిగినవి, బాహ్యమునందు సమస్త ఐశ్వర్యమును ఇవ్వగలిగినవి. ఎక్కడైనా కామాక్షి పేరుందా? ఇంతమందికి ఇన్ని ఇవ్వడానికి పరమదయతో కూర్చున్న తల్లి కంపాతీరే కలయతి సతీ విలసతి సతీ. కంపానదీ తీరంలో వెలిసింది ఒక తల్లి. ఎవరావిడ? కాపి కోటి కారుణ్యలక్ష్మీ దయాలక్ష్మి. మన యొక్క కష్టాలు చూసి మనని ఉద్ధరించడానికి ఇవన్నీ పెట్టు కూర్చున్న అమ్ముందే, ఆవిడ దయాస్వరూపిణి. అందులో ఏదైనా చూస్తే మనని ఉద్ధరించడానికి మన కష్టాల్ని గుర్తించి కూర్చున్న ఆ దయాలక్ష్మీ స్వరూపం. ఇన్నాళ్ళు నేను ఇంకో పేరుతో పిలిచా, ఇప్పుడు అర్థమైంది ఆవిడ కారుణ్యలక్ష్మి అని. ఆ కారుణ్యలక్ష్మికి నేను నమస్కరిస్తున్నానన్నారు మూకశంకరులు. ఎవరా కారుణ్యలక్ష్మి? కామాక్షి. అమ్మవారి యొక్క దర్శనాన్ని పాదంతో మొదలు పెట్టకూడదు అని ఒక విషయం. ఎందుకనంటే భగవంతుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా ఈ వివక్ష ఉండదు. కానీ భగవతిగా అంటే స్త్రీ స్వరూపంగా ఆరాధన చేస్తే అధాంగ పూజ తల నుంచి పాదాలకి చెప్పాలి, పాదాల నుంచి తలకి చెప్పకూడదు. పురుష స్వరూపంగా చెప్తే, ఏ విష్ణు స్వరూపంగానో శివస్వరూపంగానో చెప్తే పాదాల నుంచి తల వరకు చెప్పాలి. అర్ధనారీశ్వర స్వరూపం అయితే అందులో మరి శివపార్వతులు ఇద్దరు ఉంటారుగా, అప్పుడు తల నుంచి పాదాలకో పాదాల నుంచి తలకో ఏదైనా పర్వాలేదు. మరి ఇంత శాస్త్రం తెలిసి ఉన్న మూకశంకరులు అమ్మవారి పాదాల దగ్గర మొదలెట్టచ్చు ఆ శ్లోకం.
కరీంద్రాయదృహ్య అల్లసగతి లీలాసు అంటే ఆమె పాదాల గురించి చెప్తున్నట్టు కదూ. ఏనుగు నడకలకి ద్రోహం చేసిన అమ్మవారి పాదాలే. మరి పాదం గురించి చెప్పచ్చా? చెప్పచ్చు. ఎందుకు చెప్పచ్చో తెలుసా? ఆ తరువాతి శ్లోకాల్లో పాదాల దగ్గర మొదలెట్టి పై వరకు వర్ణిస్తే దోషం. ఆ ఒక్క శ్లోకమే చెప్పి మిగిలిన పై శరీర వర్ణన చేయకుండా ఇంకొక విషయం చెప్పేస్తే తప్పు కాదు. దాన్ని తప్పు అనరు. ఆది అని సంస్కృతంలో ఒక మాట. ఆది అంటే నేను నిలబడ్డాను అనుకోండి, ఆది ఎక్కడ? ఇక్కడ ఆదా, ఇక్కడ ఆదా. ఇది ఆది అయితే ఇది అంతం, ఇది ఆది అయితే ఇది అంతం కదా. ఏది ఆది అంటే వ్యవహరణమునకు యోగ్యమై మీకు అనుష్ఠానానికి బలం చేకూర్చేదేదో అది ఆది. మనం గౌరవ ప్రకటనం చేస్తే ఏం పట్టుకుంటాం? తల పట్టుకుంటామా, కాళ్ళు పట్టుకుంటామా? కాళ్ళు పట్టుకుంటాం. అందుకని ఆది శబ్దమునందు భగవతిని ప్రార్థన చేసినప్పుడు పాదారవిందములతోటే మొదలుపెట్టాలి. అందుకని ఇప్పుడు మూకశంకరుల యందు దోషం ఆరోపించచ్చా? లేదు. ఇక అమ్మవారి విషయానికి వస్తే అమ్మవారి నడక అంటే అమ్మవారి పాదములు ఏనుగుకి ద్రోహం చేశాయి. ఎందుకని? ఏనుగు నడకకి ఒక ప్రసిద్ధి ఉంది లోకంలో. హంస నడక కూడా ఉంది కదండి అని మీరు నన్ను అడగచ్చు. హంస నడకని చూసిన వాళ్ళు లేరు, ఊహే. ఎందుకంటే లోకంలో కొన్ని పక్షులు, కొన్ని జంతువులు ఇవి నేను చూశాను అని చెప్పిన వాళ్ళు లేరు. ఎవరైనా మహాత్ములు చూసి ఉండొచ్చు, ఏ శంకర భగవత్పాదుల వంటి వారు. కానీ సాధారణంగా నేను దీన్ని చూశాను అని చెప్పిన వాళ్ళు లేరు. ఉదాహరణకి వ్యోమపక్షి అని ఒక పక్షి, అలాగే చాతకము అని ఒక పక్షి, చకోరము అని ఒక పక్షి, అలాగే యాళి అని ఒక మృగం, వీణ మీద ఉండేటటువంటి మృగం, యాళి అనబడేటటువంటి మృగం, హంస, ఇవేవి లోకంలో చూసిన వాళ్ళు లేరు. హంస నడక అంటే ఓసారి చూస్తానంటే హంసని తీసుకురావడం అంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు. ప్రపంచంలో ఎక్కడా ఎవరి దగ్గర, ఏ ప్రభుత్వం దగ్గర, ఏ అరణ్యంలోనూ హంసలు ఉన్నట్టు ప్రకటింపబడలేదు. మానస సరోవరానికి హంసలు వస్తాయని. హంస అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నిజానికి స్త్రీ సూక్త పురుష సూక్త సమన్వయము చేత ప్రాణాయామ స్వరూపంగా ఊపిరిని నిలబెట్టి క్రమబద్ధీకరించి మనస్సుని వశం చేసుకునే ప్రక్రియకి హంస అని పేరు. అందుకే హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్న హంస ప్రచోదయాత్ అని ఒక లఘు గాయత్రి ఉంది హంస మీద. హంస అంటే హ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం అని శ్రీ సూక్తం. స సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తం. శ్రీ సూక్త పురుష సూక్తములను ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో చదవడానికి ముందు ప్రాణాయామము వలన ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రించి, నియంత్రింపబడిన ఊపిరిల వేగములో పరదేవత యొక్క పాదముల కదలికని దర్శించే ప్రక్రియకి హంస దర్శనమని పేరు. కాబట్టి హంస నడక చూస్తాను అంటే చూపించగలిగిన వాడు ఉండడు, కానీ ఏనుగు నడక చూపించవచ్చు. ఎందుకని? ఏనుగుని చూపించడం పెద్ద విశేషం కాదు. ప్రతి పెద్ద దేవాలయాల దగ్గర ఏనుగులు ఉంటాయి. ఏనుగు నడిచేటప్పుడు చాలా అందంగా నడుస్తుంది. అయితే చూడ్డానికి దృష్టికోణం అని ఒకటి ఉంటుంది. అసలు ఆ దృష్టికోణం లేకపోతే ఏనుగు నడిచినా ఓలాగే ఉంటుంది, గాడిద నడిచినా ఓలాగే ఉంటుంది. అనుభవించగలిగిన హృదయం ఒకటి ఉండొద్దు. అనుభవించగలిగిన హృదయం ఉన్నవాడికి ఏనుగు దగ్గర నుంచి కదలలేడు. ఏనుగు అంత వైభవోపేతమైన ప్రాణి. ఏనుగులాంటి ప్రాణి ఎక్కడ ఉండదు. ఏనుగు ఆడుకోవాలంటే దానికి ఏం అక్కర్లేదు. దాని వెనక్కాలు గొలుసుతో కట్టి ముందు కాలు గొలుసుతో కట్టేస్తే అది ఇంత చెరుకు ముక్క కట్టుకుని గంటల గంటలు ఆడుకుంటుంది. మొన్ననే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జంతు ప్రదర్శనశాలకి వెళ్ళాం మేము. వెళ్తే అన్నిటిలోకి చిన్న ఏనుగు. అది ఖాళీగా ఉండడం ఇష్టం లేక దాని వెనక్కాలు ముందు కాలు కట్టేస్తే ఇంత చిన్న పుల్లో తట్టుకుని ఎంత గొప్పగా ఊగుతోందో. దాంతో సమానంగా డ్యాన్స్ ఎవరూ చేయలేరు అసలు. అలా ఊగుతూనే ఉంది. అది
మధ్య మధ్యలో దానికి చికాకు వస్తే ఎదురుగుండా ఉన్నవాడిని ఆ పుల్లెట్టి కొడుతోంది విసిరి. ఏనుగు అంత గొప్పగా ఉంటుంది, దాని లక్షణం అది ఆ ఏనుగుది. అసలు ఆ ఏనుగు పురాణంలో ఎన్ని చోట్ల చెప్పబడుతుందో, గజేంద్ర మోక్షణం అని దాని మీద ఒక పెద్ద ఆఖ్యానమే ఉంది కదా. కాబట్టి ఆ ఏనుగు యొక్క నడక చాలా గొప్పది. ఏనుగుకి ద్రోహం అమ్మవారు చేసింది అని పురాణంలో ఎక్కడా లేదు. అమ్మవారు ఏనుగులకి ద్రోహం చేసిందని కానీ, ఏనుగుల్ని రక్షించిందని కానీ అలా ఏం లేదు. ఏనుగుకి ద్రోహం చేసిన వాడు ఆవిడ భర్త. ఎందుకని? గజాసుర సంహారం ఆయన చేశాడు. ఏనుగు రూపంలో ఉన్నవాడే గజాసురుడు. ఆ గజాసురుడితో యుద్ధం చేసి చికాకొచ్చి ఆయనకి అకస్మాత్తుగా గుర్తొచ్చింది, ఏమిట్రా ఈ టైం వేస్ట్ పనులు, వీడితో యుద్ధం ఏమిట్రా నాకు అని త్రిశూలాన్ని తీసుకొచ్చి ఇలా పొడిచాడు. గుచ్చుకుంది బాగా. ఇలా పైకెత్తి త్రిశూలాన్ని పక్కన పెట్టుకుని ఆ పైన వాడు గింజుకుంటున్నాడు ఊడి పడలేక. నీ పన్ని ఇది, నా పన్ని అదని ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు. అప్పుడు వాడు గింజుకున్న కొద్దీ నెత్తురు కారిపోయింది త్రిశూలంలోంచి. చచ్చిపోయే ముందు పరమేశ్వరుడు తన వంక చూడాలంటే ఏం చేయాలి? సామవేదం పాడాడు వాడు. సామవేదం పాడితే ఆయన తల ఎత్తి చూశాడు. అది అసుతోషుడు అంటే. ఇంత తప్పు చేసిన వాణ్ణి సామగానానికి తలెత్తాడు. అందుకే సంగీతం సామవేదాంతర్గతం. సామ అంటే శాంతి అని. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసంఫణి, అది శాంతికారకం సంగీతం. కాబట్టి ఆయన ఇలా పైకి చూశాడు. చూసి అబ్బా చాలా బాగా పాడేవరా సామగానం, ఏం కావాలన్నాడు. అయ్యా మీరు నన్ను ఎక్కడ చంపేశారో అక్కడ ఒక లింగస్వరూపంతో వెలియండి, నా తోలు ఒలిచి కట్టుకోండి, నా పేరు మీద మీరు కృత్తివాసేశ్వరుడు అనబడాలన్నాడు. అంటే కృత్తివాసేశ్వర లింగము అని కాశీపట్టణంలో ఒక అద్భుతమైన శివలింగం, పరమ పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఏనుక్కి ద్రోహం చేసిన వాడు పరమేశ్వరుడు. పైగా అసలు పరమేశ్వరుడు తన భార్యకు గొలుసుకొన్నట్టు కానీ, ఓ చీరట్టుకొచ్చినట్టు కానీ ఏ పురాణంలో లేదు, ఎక్కడా లేదు. ఆయన అంటూ తెచ్చింది ఒకే ఒక్క నగ ఉంది అమ్మవారి కోసం. ఆవిడికి లేక కాదు, ఆవిడే చింతామణులకు చింతామణి, దరిద్రాణం చింతామణి గుణనిక, జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు శంకరులు. అటువంటి తల్లి ఆవిడికి లేక కాదు, కానీ ఆయన తేవడమన్న ప్రీతోటి ఉంటుంది కదూ. ఎప్పుడు చీరన్నా వెళ్ళి ఓ తెచ్చుకోవా నీ ఇష్టం అనడమే కానీ పద నేను వస్తాను అంటే పురుషుడు. అలా ఓసారి వెళ్ళి ఇది నీకు బాగుంటుందో అంటే ఆవిడికి పెద్ద పండగ, ఆ చీర దాచుకుంటుంది. ఇది మా ఆయన వచ్చి కొనిపెట్టిన చీర అని. ఎందుకని ఆయన ఎప్పుడన్నా వెడితే కదూ, వెళ్ళాడా కొన్నాడా. పరమశివుడు అమ్మవారికి తెచ్చాడని లేదు, ఆయన తెచ్చిన నగ ఒక్కటే. ఏమిటో తెలుసా? గజాసుర సంహారం చేసినప్పుడు ఆ ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి. అన్నయ్య గారు శాతనఖగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్త తతశైల అంటాడు మహాభారతంలో. ఆ ఏనుగుని సింహం పంజా పెట్టి కొట్టి మాంసం తింటున్నప్పుడు ముత్యాలు కింద పడతాయి. గజాసురుని యొక్క కుంభస్థలంలోని ముత్యాలని పేటలుగా చేసి పార్వతీదేవి మెడలో వేశాడు ఆయన. అందుకని ఒక విధంగా ఆవిడికి ఆ ఏనుగంటే చాలా గౌరవం. ఆవిడ గజవాహనం ఎక్కి తిరుగుతూ ఉంటుంది. మూకశంకరులు అన్నారు, కాదు కాదు, ఏనుగు కన్నా మా అమ్మే బాగా నడుస్తుంది అంటే నిజమా? అనుభవించినవాడు ఆయన, కాదనడానికి నీ అనుభవం ఏపాటిది? తెల్లవారి లేస్తే దర్శనంలో చూసినవాడు ఆయన, పాదారవింద చరకం చెప్పినవాడు ఆయన. అమ్మవారి పాదముల యొక్క అందెల చప్పుడు వినపడుతుండగా నడిచి రావడాన్ని చూసిన మహాత్ముడు మూకశంకరులు. ఆయన చెప్పింది సత్యమా, నీ చెప్పింది సత్యమా? కాబట్టి ఆయనే చెప్తున్నారు, అమ్మా నీ నడకలంత గొప్పవి, అంత గొప్పవైన నడకల కొనక నీ పాదములు ఏనుక్కి ద్రోహం చేశాయి. పైకి నేరారోపణ కింద ఉంది, కానీ నిజంగా అది కాదు వాచ్యార్థం. మీరు అసలు ఎందుకన్నారు మూకశంకరులు అలా అంటే 4వ పాదం దగ్గరికి వెళ్ళిపోవాలి. మునీనాం శాంతానాం కథమనిశమస్మై స్పృహయతే. పరమశాంతమూర్తులైనటువంటి మునులు ఎందుకమ్మా ఎప్పుడు నీ పాదములనే మనసులో పెట్టుకుంటారు?
మరి మునులు శాంతమూర్తులు ద్రోహం చేసిన వాళ్ళ యొక్క విషయాన్ని మనసులోకి రానివ్వరుగా, ద్రోహుల యొక్క విషయాన్ని ఆలోచించరుగా. నిజంగా అమ్మవారు ద్రోహి అయి ఉంటే మునులు ఎందుకు ఆలోచిస్తారు ఆవిడ పాదాల గురించి? ఆ కోణంలో మీరు తిప్పి చదవాలి అప్పుడు ఆ చరణాన్ని, ఆ పాదాన్ని తిప్పి చదివితే ఆమె ఏనుగు నడకల కన్నా అందంగా నడుస్తుంది అని. సరే బాగుందండి, ఆవిడ ఏనుగు కన్నా బాగా నడిచింది, మీకు నాకు ఏమిటి ప్రయోజనం దానివల్ల? ఆవిడంత బాగా నడుస్తుందని చెప్పుకోవడమే తప్ప ఉపయోగం ఏమైనా ఉందా? దానివల్ల ఏమైనా గొప్పతనం ఉందా? అమ్మవారు ఏనుగు నడవడం కన్నా బాగా నడుస్తుందండి అని నేను అన్నాను అనుకోండి, మీకేమర్థం అవ్వాలంటే ఈయన మహాత్ముడు అని చెప్పాలి. నేను అన్నాను అనుకోండి ఆ మాట, నేను ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి అమ్మవారు ఏనుగు నడక కన్నా చాలా గొప్పగా నడుస్తుందండి అని నేను అన్నాను అనుకోండి, మీరు వెంటనే నా కాళ్ళకి నమస్కారం చేయాలి. అంటే ఇప్పుడు నేను అంటలేదు, మూకశంకరులు అన్నదాన్ని నేను అంటున్నాను అంతే. ఎందుకని? అమ్మవారి నడక నేను దర్శనం చేశాను కాదు. గజగామిని అంటే మందంగా నడుస్తుంది, మెల్లగా నడుస్తుంది ఆవిడ. మెల్లగా నడవడం చూశాడు అంటే సాత్వికోపాసకుడు. పరమశాంతమూర్తి అయినటువంటి అమ్మవారి నడకలని తన ఊపిరిలలో చూస్తున్నాడు, ప్రాణాయామంలో, జపంలో, ధ్యానంలో దర్శనం చేస్తున్నాడు. అంటే ఎవరు చెప్పాడో వాడు మహాత్ముడని గుర్తు, ఆయనకు ఆ దర్శనమైంది అని గుర్తు. మరాళి మందగమన దర్శనాన్ని చేశాడు అని. ఇప్పుడు అమ్మవారు వేగంగా నడుస్తుంది, ఒక్కొక్కసారి చాలా వేగంగా నడుస్తుంది, చాలా వేగంగా నడుస్తుంది, దూకుతుంది, కుప్పిస్తుంది. ఆవిడ ఉగ్రమైనటువంటి స్వరూపంతో సింహాల మీద వాటి మీదకి ఉరికి త్రిశూలంతో అనేకమైనటువంటి ఆయుధాలతో పోరాటం చేస్తుంది. అది దర్శనం చేశాడు అంటే గుర్తేమిటి? వాడు రాక్షసుడని గుర్తు. అలా ఎందుకు కనపడుతుంది? అలా నీకెందుకు కనపడాలి? అమ్మ శాంతమూర్తి. శాంతమూర్తి అయిన అమ్మ నీకు బుద్ధి ఉందా లేదా అని ఇలా చూపించింది అనుకోండి, అమ్మ తప్పు చేసిందా నువ్వు తప్పు చేశావా? అమ్మ కోపంగా నీకు కనపడింది అంటే అసలు కోపమే లేని అమ్మ కోపం వచ్చినట్టుగా మాట్లాడవలసి వచ్చిందంటే నువ్వు సరైన మార్గంలో లేవని గుర్తు. అమ్మ, నాన్న ఎంతసేపు చదువుతావురా, కొంచెం కాఫీ తాగుపోని అంటూనే కనపడింది తప్ప మా అమ్మ నాకు ఇలా ఎప్పుడూ కనపడలేదు, మా అమ్మ నన్ను కోపంగా ఎన్నడూ చూడలేదు అని నేను అన్నాను అనుకోండి, అసలు నేను ఎప్పుడూ మా అమ్మ కష్టపడేటట్టుగా ప్రవర్తించలేదు కదూ. ఖరీంద్రాయదృహ్యత్యలసగతి అని మూకశంకరులు అంటున్నారంటే, మూకశంకరుల యొక్క ఉపాసన ఎటువంటిది? అమ్మవారు పరమసాత్వికమూర్తి అయి దర్శనమిస్తోంది. అంటే ఆరాధన యందు నీ ఉపాసనలో సమయ మార్గాన్ని నువ్వు స్వీకరించాలి. స్వీకరించి పరదేవత యొక్క పాదముల కదలికని నువ్వు చూడగలగాలి. ఒకవేళ నువ్వు అలా చూడగలిగితే, ధ్యానంలో నీకు ఆ పాదములు కనపడితే, ఆ పాదములు కడిగినటువంటి నీటి చుక్క నువ్వు నోట్లోకి పుచ్చుకుంటే ఆ నీరేమిటో తెలుసా? అది సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినప్పుడు నోటిలో ఉన్న లాలాజనం బాగా ఎర్రబడినప్పుడు వచ్చినటువంటిది తాగితే ఎటువంటి శక్తో, అమ్మవారి పాదములు కడిగిన నీళ్లు తాగితే అంతే శక్తి. అది నీకిక మళ్ళీ జన్మ రావలసిన అవసరాన్ని తీసేస్తుంది. అందుకే శంకరులు సౌందర్యలహరి చేస్తూ కథాకాలే మాత కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణీ ముఖకమల తాంబూల రసతాం అన్నారు. వాణీ తాంబూల రసతాం. వాణి అంటే సరస్వతి. సరస్వతీదేవి చేసేటటువంటి తాంబూల చర్వణము వలన నోటిలో వచ్చేటటువంటి ఎర్రని లాలాజనము ఎంత శక్తివంతమైనదో, దాన్ని తీర్థంగా పుచ్చుకున్నవాడు ఎంతటి మహాకవి అవుతాడో, అమ్మవారి పాదములు కడిగినప్పుడు ఆవిడ పాదములకు ఉన్నటువంటి లత్తుక కరిగిన నీళ్లు తాగినవాడు అంత గొప్పవాడవుతాడు. కాలడి శంకర హృదయ నివాసిని అయినటువంటి శంకర భగవత్పాదులు అంత గొప్పదనలేదు. కథా కాలే మాత కదయల కలితాలక్తకరసం
పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. అమ్మా ఎప్పుడు తాగుతానమ్మా నా జన్మలోలా? తాగుతానా అమ్మా? అమ్మా ఆ నీళ్లు తాగాలని కోరుకునే విద్యార్థినమ్మా అన్నారు. అంటే ఎవరు భగవతి చరణోదకాన్ని తాగుతాడో వాడికి సరస్వతి కటాక్షమవ్వుతుంది. ఈ ప్రపంచంలో ధ్యానమునందు అలా తాగగలిగిన మహాపురుషులు బహుకొద్ది మంది ఉంటారు. దానికి తేలిక మార్గం సువాసిని పూజలో పరదేవతాస్వరూపిణి అయిన సువాసిని పాదోదకాన్ని తాగడమే. అదొక్కటే తేలిక మార్గం. కాబట్టి అటువంటి పాదములు జగజ్జనని పాదములు, ఆ తల్లి పాదముల యొక్క కదలిక అంటే అలా ఉంటుంది. ఆ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల ధ్వనులు ధ్యానంలో వింటారు. అవి వినపడతాయి వాళ్ళకి. అలా వినపడితే ఏమవుతుందంటే బయట తిరిగేటటువంటి ఇంద్రియములన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే సమాధి స్థితి ఎందుంటాడు. ఏమవుతోంది? ఏది చుట్టూ నడుస్తోంది? ఎవరు పిలిచారు? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమీ తెలియదు. ఏమీ తెలియని స్థితిలో శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామ మలతాహ పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. అందుకే బాగా ధ్యానానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు కించిత్ అస్వస్థతకి గురవుతూ ఉంటారు కూడా. కారణం ఏమిటో తెలుసా? ఆ ఊపిరి నియంత్రణం అలవాటు అవుతుంది. ఆ ఊపిరి నియంత్రణం అలవాటైన కారణం చేత బాహ్యంలో ఉన్నప్పుడు కూడా తరచు పరధ్యానంలోకి జారిపోతూ ఉంటారు. 4 మాటలు మాట్లాడడం, మళ్ళీ పరధ్యానంలోకి వెడుతూ ఉండడం, మళ్ళీ మాట్లాడుతూ ఉండడం, అలా చేస్తూ అందరికన్నా కొంచెం ఏదో విచిత్రంగా ఉన్నట్లుగా కనపడతారు. 2 తరచు కోప్పడతారు. అందుకే ధ్యానావస్థలో ఉందాము అనుకున్నటువంటి వాడి జోలికి వెళ్ళకూడదు. అది వెళ్ళడం ప్రమాదకరం. ఎందుకంటే ఆయన మంచి ధ్యానంలో ఉండగా మీరు ఇబ్బంది పెట్టారనుకోండి, చటుక్కున కోపం వస్తుంది. కోపం వచ్చేదని అన్నాడు అనుకోండి, అవుతుంది. వెళ్ళకూడదు. అందుకని ధ్యానంలో ఉన్నవాడిని బహిర్ముఖుణ్ణి చేయకపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఆ సంతోషాన్ని పొందుదాం అనుకున్నప్పుడు అలా విడిచిపెట్టారు. అందుకే ఊరు మధ్యలోనో ఓ ఇంట్లోనో కూర్చుని నేను ధ్యానం చేస్తానంటే చెప్పి చెయ్యాలి. చెప్పకుండా ఎక్కడ చెయ్యాలంటే అందరూ పడుకున్నప్పుడు యా నిశా సర్వభూతానాం తస్యా జాగ్రత్త సంయమి యస్యా జాగ్రత్త భూతాని సా నిశాః పశ్యతో మునీః అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. అందరూ నిద్రపోతూ ఉండగా ఎవ్వరూ అక్కడికి వెళ్ళరన్న ప్రదేశాలను ఎంచుకుంటూ ఉంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.